సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. పరమేశ్వర స్వరూపమైనటువంటి ఈ సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈ నెల, ఈ డిసెంబర్ నెలలో మకర రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మీకు తెలియజేస్తాను. మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించినటువంటి 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రంలో జన్మించినటువంటి 4 పాదాలు, ధనిష్ట నక్షత్రంలో జన్మించినటువంటి 1, 2 పాదాలు కలిపి మకర రాశి అవుతుంది. మకర రాశి వారికి ఈ నెలలో ఒక రకంగా చాలా పరీక్షాకాలంగా ఉంటుంది. డిసెంబర్ 15వ తారీఖు వరకు మాత్రం లాభస్థానంలో ఉన్నటువంటి రవి కొంత శుభకరమైనటువంటి ఫలితాలు ఇస్తున్నప్పటికీ ఈ నెలాఖరులో జరుగుతున్నటువంటి గ్రహ మార్పులు, షష్ఠగ్రహ కూటమి మకర రాశి వారికి వ్యయమందు సంచరిస్తున్నటువంటి షష్ఠగ్రహ కూటమి వ్యయమందు ఏర్పడుతోంది. ప్రతి విషయంలోనూ చివరి రూపాయి కూడా ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి జరిగేలా ఉంది. కాబట్టి అతి జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా మనీ రిజర్వ్ చేసుకోవడం చాలా మంచిది. అందులో గురుడు పూర్తిగా గురుబలం లేకపోవడం, రవి బలం లేకపోవడం, కుజబలం, కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి ఏమిటి అంటే ఈ నెల 25వ తారీఖు నుంచి కుజుడు లాభంలోకి ప్రవేశించడం. అది కొంత ఏదైనా చతుర్థ కేంద్రాధిపతి అయినటువంటి కుజుడు లాభంలోకి సంచరించడం కొంత శుభకరమైనటువంటి దిశగా చెప్పుకోవచ్చు. అయితే వ్యయస్థానమందు ఉండేటువంటి శని గురుల వల్ల, రవి శుక్రుల వల్ల, బుధుడు వల్ల అనే ఈ 6 గ్రహాలు 182 సంవత్సరాలకి ఒకసారి జరిగేటువంటి ఇంత భయంకరమైనటువంటి మార్పు ఈ మకర రాశి వారికి కొంత మానసికమైనటువంటి ఇబ్బందులను గురి చేస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వ్యక్తిగత జాతక పరిశీలన ఖచ్చితంగా చేయించుకోండి. మీరు పుట్టినప్పటి నుంచి జరుగుతున్నటువంటి జాతక భావంలో ఉన్నటువంటి బలాన్ని బట్టి ఈ సమస్యను ఏ విధంగా దాటవచ్చు, ఈ సమస్యలు మీకు ఏ విధంగా మీకు అనుకూలంగా మారతాయి, వ్యతిరేకంగా ఉండేటువంటి పరిస్థితిని కూడా మీకు అనుకూలంగా ఏ విధంగా మార్చుకోవచ్చు, ఎటువంటి జాగ్రత్తలు, ఎటువంటి పరిహారాలు, ఎటువంటి నియమాలు పాటించడం వల్ల మనం ఈ యొక్క సమస్యల నుంచి బయటపడతామని చెప్పి మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి వ్యక్తిగత జాతక పరిశీలన తప్పనిసరిగా చూపించుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. సాధారణంగా మకర రాశిలో జన్మించిన వారికి ఎటువంటి నిర్ణయమైనా సరే ఎదుటి వ్యక్తులకు సహాయం చేయాలని, అంతేకాకుండా మనస్సులో ఉన్నటువంటిది ఏమీ దాచుకోకుండా మాట్లాడడం, ఎదుటి వాళ్ళ సమస్యలు కూడా మీద వేసుకుని మీరు వాళ్ళ పెయిన్ కూడా మీరు తీసుకుని మిమ్మల్ని ఒక మంచి మార్గంలో వాళ్ళకు ఒక సహాయం చేద్దామనేటువంటి తపన ఎప్పుడు కూడా మీలో ఉంటుంది. అయితే 182 ఏళ్ళకి జరిగేటువంటి ఈ యొక్క షష్ఠగ్రహ కూటమి వల్ల కొంత మానసికంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా దైవబలం ఎప్పుడు కూడా మీకు వెంటాడుతూనే ఉంటుంది. మీకు దైవానుగ్రహం ఎప్పుడు కూడా సంపూర్ణంగా ఉంటుంది. భూలోకానికి అధిపతి, భూలోకాన్ని రక్షిస్తున్నటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నక్షత్రం కూడా ఈ యొక్క రాశిలోనే ఉంది. కాబట్టి ఖచ్చితంగా పరమేశ్వరుడు మిమ్మల్ని రక్షిస్తాడు. ఈశ్వరానుగ్రహం సంపూర్ణంగా మీకు ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. శనివార నియమాలు పాటించండి. ఎటువంటి ముఖ్యమైన నిర్ణయం తీసుకోవలసి వచ్చినా, ఎటువంటి రాతపూర్వకమైనటువంటి రాతలు రాయవలసి వచ్చినా 1-2 సార్లు మిమ్మల్ని మీరు పరీక్షించుకుని ఇది సరైనదా కాదా, ఈ నిర్ణయం చేయడం వల్ల మనకు మంచి జరుగుతుందా లేదా మీరు ఆలోచించండి. మీ తల్లిదండ్రులతో ఆలోచించుకోండి, మీ శ్రేయోభిలాషులతో ఆలోచించుకోండి, లేదా మీ గురువులతో ఆలోచించి ఏ ముఖ్యమైనటువంటి పని చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తే మంచిది అని తొందరపాటు నిర్ణయాలకు వెళ్లకుండా సమగ్రమైనటువంటి ప్రణాళికతోటే వెళ్ళండి. ఆచితూచి మాట్లాడండి. ఎవరికి తొందరపాటుగా ఎవరికి కూడా మాట ఇవ్వద్దు.
మీరు ఇచ్చిన మాటని మీరు నిలబెట్టుకోవడం చాలా కష్టమవుతుంది. అతి జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ధనాధిపతి అయినటువంటి శని వ్యయంలో ధన జన్మాధిపతి అయినటువంటి శని జన్మంలో వ్యయంలో ఉండడం, తృతీయ జన్మాధిపతి అయినటువంటి గురుడు కొంత జన్మంలో ఉన్నప్పటికీ వ్యయమందు రవి శుక్రుల కలయిక, ఇవన్నీ కూడా వ్యయస్థానంలో స్తంభిస్తున్నట్టు మీ యొక్క ఏమనిపిస్తుందంటే మీకు ఒక్కసారిగా ఈ నెలాఖరులో 25 నుంచి జనవరి 5-6 తారీఖుల వరకు కూడా ఇంచుమించు ఆ 10 రోజులు కూడా ప్రపంచం స్తంభించిపోయిందా, కష్టాలన్నీ నాకే ఉన్నాయా, నా రూపాయలే ఖర్చు అయిపోతున్నాయి అనేటువంటి, ఎందుకంటే 12వ స్థానం అంటే వ్యయస్థానం. వ్యయం ఏ అడుగు ముందుకేసినా వ్యయం అయిపోవడమే, ఖర్చు అయిపోవడం అనే విధంగానే ఉంటుంది. బ్యాలెన్స్గా ఉండండి, మనీ రిజర్వ్ చేసుకోండి. మన భారతదేశ గ్రహస్థితుల పరిస్థితి రీత్యా ఈ యొక్క షష్టగ్రహ కూటమి కూడా మంచిది కాదు. అందున మనం చాలా రోజులుగా మనం వింటూ ఉన్నాం ఆర్థిక మాంద్యం కూడా వస్తోంది అని. ఈ ఆర్థిక మాంద్యం యొక్క ప్రభావం మీ మీద కూడా పడేలా కనపడుతుంది. అన్నీ వ్యయంలోనే ఉన్నాయి కాబట్టి మనీ రిజర్వ్ చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. 6వ స్థానంలో రాహువు కొంత శుభకరమైనటువంటి యోగాన్ని ఇస్తున్నప్పటికీ 6వ స్థానంలో ఉన్నటువంటి రాహువు 11వ స్థానంలోకి రాబోయేటువంటి కుజుడే మీకు సమస్యలకి ఈ 2 గ్రహాలు మీకు అనేక రకములైనటువంటి శుభ ఫలితాలు ఇస్తూ కొంత మీ యొక్క బాధకి మీరు మీ కష్టాన్ని ఎదుటి వ్యక్తులు చెప్పుకోవడానికి మీకు ఎవరో ఒకళ్ళు దొరుకుతారు. సమయానికి ఆదుకునే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు. కాబట్టి బ్యాలెన్స్గా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు అసలు ఏమాత్రమూ చేయొద్దు. ధనపరమైనటువంటి నూతన వ్యవహారాలలో వేలు పెట్టవద్దు. ధనాన్ని అప్పుగా ఇవ్వద్దు. ఎందుకంటే మీకే అవసరమయ్యేటువంటి పరిస్థితులు రావచ్చు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఖచ్చితమైనటువంటి శుభకరమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రతి చిన్న విషయాన్ని ప్రతి కోణంలోనూ అంటే మంచి చెడు ఆలోచించడం ఒకటే కాకుండా కుటుంబ విషయంలో, ధనపరమైనటువంటి విషయంలో, మాతృ సంబంధిత వర్గాల రీత్యా, ఆరోగ్య రీత్యా అన్ని విషయాల్లోనూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా మీకు శుభకరమైనటువంటి రోజులు ముందు ఉన్నాయి. వ్యక్తిగత జాతక పరిశీలన చాలా 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 అవసరమని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఈ నెలాఖరులో జరగబోయేటువంటి షష్టగ్రహ కూటమికి 12వ స్థానంలో పడుతున్నటువంటి గ్రహణం అనేక రకములైనటువంటి ఫలితాలు చూపిస్తాయి. కాబట్టి ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మూలా నక్షత్రంలో గ్రహణం పడుతోంది కాబట్టి మీకు ఉత్తరాషాఢ వాళ్ళకనే కాదు, శ్రవణ నక్షత్రం వాళ్ళకే కాదు, ధనిష్ట నక్షత్ర జాతకులకే కాదు, ఈ రాశిలో ఉన్నటువంటి ప్రతి నక్షత్రము కూడా అతి జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ధనపరమైనటువంటి విషయాలలో విద్యార్థులకైతే అసలు ఏమీ బాగోలేదు. మీరు చదువుకునేటువంటి చదువు మీరు ఒకవేళ పరీక్షలకు రాయవలసి వస్తే సమయానికి గుర్తుకు రాదు. మీకు అది తెలుసున్నటువంటి క్వశ్చన్ అయినా సరే. కాబట్టి అతి జాగ్రత్తగా 1కి 4 సార్లు మీరు బాధ్యతాయుతంగా ప్రవర్తించండి. ఖచ్చితంగా మీకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఉన్నత శిఖరాలకు చేరతారు. ఉన్నత విషయాలు కలిసి వస్తాయి. పర్సనల్ జాతకం మళ్ళీ చెప్తున్నాను, వ్యక్తిగతమైనటువంటి జాతక పరిశీలన తప్పనిసరి. ప్రతి చిన్న విషయాన్ని ప్రతి కోణంలోనూ అంటే మంచి చెడు ఆలోచించడం ఒకటే కాకుండా కుటుంబ విషయంలో, ధనపరమైనటువంటి విషయంలో, మాతృ సంబంధిత వర్గాల రీత్యా, ఆరోగ్య రీత్యా అన్ని విషయాల్లోనూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా మీకు శుభకరమైనటువంటి రోజులు ముందు ఉన్నాయి. వ్యక్తిగత జాతక పరిశీలన చాలా 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 అవసరమని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఈ నెలాఖరులో జరగబోయేటువంటి షష్టగ్రహ కూటమికి 12వ స్థానంలో పడుతున్నటువంటి గ్రహణం అనేక రకములైనటువంటి ఫలితాలు చూపిస్తాయి. కాబట్టి ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మూలా నక్షత్రంలో గ్రహణం పడుతోంది కాబట్టి మీకు ఉత్తరాషాఢ వాళ్ళకనే కాదు, శ్రవణ నక్షత్రం వాళ్ళకే కాదు, ధనిష్ట నక్షత్ర జాతకులకే కాదు,
ఈ రాశిలో ఉన్నటువంటి ప్రతి నక్షత్రము కూడా అతి జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ధనపరమైనటువంటి విషయాలలో విద్యార్థులకైతే అసలు ఏమీ బాగోలేదు. మీరు చదువుకునేటువంటి చదువు మీరు ఒకవేళ పరీక్షలకు రాయవలసి వస్తే సమయానికి గుర్తుకు రాదు. మీకు అది తెలుసున్నటువంటి క్వశ్చన్ అయినా సరే. కాబట్టి అతి జాగ్రత్తగా 1కి 4 సార్లు మీరు బాధ్యతాయుతంగా ప్రవర్తించండి. ఖచ్చితంగా మీకు మంచి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఉన్నత శిఖరాలకు చేరతారు. ఉన్నత విషయాలు కలిసి వస్తాయి. పర్సనల్ జాతకం మళ్ళీ చెప్తున్నాను, వ్యక్తిగతమైనటువంటి జాతక పరిశీలన తప్పనిసరి.